Hello everyone, welcome to CSB IAS Academy. I am RS Reddy. ఈ మధ్య కాలంలో నిజాముద్దీన్ అనే పేరు తరచూ న్యూస్లో కనిపిస్తూ ఉంది. నిజాముద్దీన్ పేరుకి చరిత్రలో ఒక స్థానం ఉంది. చరిత్ర పుస్తకాల్లో కొన్ని పేజీలు ఉన్నాయి. అన్నింటికి మించి నిజాముద్దీన్ పేరుకి మన సిలబస్లో కూడా స్థానం ఉంది. ఈ నేపథ్యంలోనే నిజాముద్దీన్కి సంబంధించిన అంశాలు డీటెయిల్గా ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. నిజాముద్దీన్ గురించి తెలుసుకోవాలంటే ఒకసారి మధ్యయుగాల నాటి భారతదేశంలోకి వెళ్ళాలి. భారతదేశ చరిత్రలో 8వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు గల కాలాన్ని చరిత్రకారులు మధ్యయుగంగా గుర్తించారు. సో ఈ టైం పీరియడ్ని మీరు బట్టి కొట్టాల్సిన అవసరం లేదు. చరిత్రకారుడికి మధ్యన ఈ టైం పీరియడ్ని గుర్తించే క్రమంలో కొంచెం వ్యత్యాసం కనిపిస్తుంది. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే ఇక్కడ నేను ఈ టైం పీరియడ్ని మెన్షన్ చేశాను. సో ఈ మధ్యయుగాల నాటి భారతదేశంలో, ఈ వైవిధ్యమైన విశాలమైన భారతదేశంలో 2 మత ఉద్యమాలు జరిగాయి. ఒకటి భక్తి ఉద్యమము, రెండోది సూఫీ ఉద్యమము. భక్తి ఉద్యమము హిందూ మతానికి సంబంధించిన ఉద్యమము. హిందూ మతంలో దైవభక్తి కలిగి సామాజిక వివక్షతని, మతపరమైన వివక్షతని వ్యతిరేకించిన కొద్దిమంది అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తులు స్టార్ట్ చేసిందే ఈ భక్తి ఉద్యమము. ఇక సూఫీ ఉద్యమం విషయానికి వస్తే ఇది ఇస్లాంకు సంబంధించింది. ఇస్లాంలో ఉన్న సనాతన అంశాలని వ్యతిరేకిస్తూ ఉదారవాద భావాలున్న వ్యక్తులు స్టార్ట్ చేసిందే ఈ సూఫీ ఉద్యమం. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న నిజాముద్దీన్ అనే పేరు ఈ సూఫీ ఉద్యమంతో సంబంధం కలిగి ఉంది. ఈ సూఫీ ఉద్యమంలో కూడా మళ్ళీ రకరకాల ఉద్యమాలు ఉన్నాయి. ఉప ఉద్యమాలుగా వీటిని చెప్పొచ్చు. వీటినే సిల్సిలాలు అంటారు. ఇందులో చిస్తీ, ఖాద్రీ, నక్షబందీ ఇట్లా రకరకాల సిల్సిలాలు ఉంటాయి. ఇందులో చిస్తీ సిల్సిలాకు సంబంధించిన ఒక సూఫీ సన్యాసి, సూఫీ సెయింట్ పేరే నిజాముద్దీన్. మీరు ఇప్పటికే ఒక పేరు వినుంటారు, అజ్మీర్ అనే పేరు వినుంటారు. అక్కడ అజ్మీర్ దర్గాలో ప్రార్థనలు అందుకుంటున్న ఖాజా మొయినుద్దీన్ చిస్తీ కూడా ఈ చిస్తీ వర్గానికి సంబంధించిన సూఫీ సన్యాసి. సో ఈ నిజాముద్దీన్కి ఉన్న మరొక పేరు హజరత్ నిజాముద్దీన్. ఇతనికి సంబంధించిన మరిన్ని విశేషాలు ఇప్పుడు మనం చూద్దాం. సూఫీ తత్వంలోనే నిజాముద్దీన్కి ప్రత్యేకమైన స్థానం ఉంది. నిజాముద్దీన్ని ముఖ్యమైన సూఫీ సన్యాసిగా పరిగణిస్తారు. ప్రముఖ కవి, చరిత్రకారుడు అయినటువంటి అమీర్ ఖుస్రో ఇతనికి శిష్యుడు, నిజాముద్దీన్కి శిష్యుడు. అమీర్ ఖుస్రో మధ్యయుగాల నాటి ప్రముఖ కవి. మధ్యయుగాల భారతదేశంలోనే కాదు, మొత్తం భారతదేశ సాంస్కృతిక చరిత్రలోనే అమీర్ ఖుస్రోకి ప్రత్యేకమైన స్థానం ఉంది. అమీర్ ఖుస్రోకి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మరెప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు డిస్కస్ చేస్తాం. కానీ ప్రస్తుతానికి అమీర్ ఖుస్రో భారతదేశాన్ని వర్ణిస్తూ రాసిన ఒక పర్షియన్ కవితలోని కొన్ని పంక్తులు చదివి వినిపిస్తాను. ఒకసారి గమనించండి. అవి మీకు జనరల్ ఎస్సేలో ఎక్కడైనా భారతదేశం గురించి రాయడానికి అద్భుతంగా పనికొస్తాయి. అమీర్ ఖుస్రో పర్షియాలో అంటారు, అగర్ ఫిర్దౌస్ బార్ రూ ఏ జమీన్ అస్త్ హమీన్ అస్త్ ఓ అమీన్ అస్త్ ఓ అమీన్ అస్త్. అంటే భూతల స్వర్గం ఏదైనా ఉంది అంటే అది ఇదే అంటున్నారు అమీర్ ఖుస్రో. సో అట్లాంటి అమీర్ ఖుస్రో ఈ నిజాముద్దీన్కి శిష్యుడు. భారతదేశాన్ని అంతగా ప్రేమించిన అమీర్ ఖుస్రో నిజాముద్దీన్కి శిష్యుడు. సో ఇక్కడ మళ్ళీ ఒకసారి నిజాముద్దీన్ దగ్గరికి వస్తున్నాను. నిజాముద్దీన్ సమాధి ఢిల్లీలో ఉంది. అతని దర్గా ఉన్న ప్రదేశాన్నే హజరత్ నిజాముద్దీన్గా పిలుస్తారు. సూఫీ తత్వంలో, సూఫీయిజంలో సూఫీ సన్యాసుల సమాధులని దర్గా అంటారు. ఇక్కడ మరొక విషయం చెప్పాలి. హజరత్ నిజాముద్దీన్ దర్గా దగ్గరే అమీర్ ఖుస్రో దర్గా కూడా ఉంది. హజరత్ నిజాముద్దీన్ మరణ వార్త విన్న కొన్నాళ్ళకే అమీర్ ఖుస్రో కూడా చనిపోతారు. సో నిజాముద్దీన్ దర్గా ఉన్న ప్లేస్లోనే అమీర్ ఖుస్రో దర్గా కూడా అక్కడే నిర్మించారు. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే, ఇప్పటివరకు మనం నిజాముద్దీన్ అనే పదం వెనకాల ఉన్న చరిత్ర మనం చూసాం. చాలామంది హిస్టరీ బుక్స్ని బోర్గా ఫీల్ అవుతారు. కానీ అలా కాదు. హిస్టరీ ఒక అందమైన నవల లాంటిది. ఒకసారి కనుక హిస్టరీ బుక్స్ మనం చదివినట్లయితే ఆ తర్వాత మనం చూసిన ప్రదేశాలు, మనం కళ్ళ ముందు కనిపిస్తున్న భారీ నిర్మాణాలు మనతో ఏదో చరిత్రని కమ్యూనికేట్ చేస్తున్నట్లుగా అనిపిస్తాయి, మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తాయి. అది హిస్టరీ బుక్స్కి, హిస్టరీ సబ్జెక్ట్కి ఉన్న బ్యూటీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.